వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. మిడిల్ ఈస్ట్ లో ఇప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేకపోతున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితులు తయారయ్యాయి. ఇరాన్ అణు కేంద్రాలపై, కీలక మిలిటరీ స్థావరాలపై ఇజ్రాయెల్ వాయుసేన ఏ క్షణమైనా మెరుపు దాడులు చేసే ప్రమాదం ఉంది. ఈ ముప్పును పసిగట్టిన ఇరాన్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. శత్రు దేశాల ఫైటర్ జెట్స్, డ్రోన్లను గాల్లోనే నాశనం చేసేందుకు చైనా నుంచి భారీ ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులను సమర్థవంతంగా అడ్డుకోవడమే లక్ష్యంగా ఏకంగా 400కు పైగా షోల్డర్ ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కు ఇరాన్ ఆర్డర్ ఇచ్చింది. ఈ డీల్ ఇప్పుడు పశ్చిమ దేశాల గుండెల్లో దడ పుట్టిస్తుంది. పాశ్చాత్య ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఇరాన్, చైనా మధ్య ఒక రహస్య డిఫెన్స్ డీల్ జరిగింది. రాబోయే కొద్ది వారాల్లోనే, అంటే సెప్టెంబర్ లోపలే ఈ 400 షోల్డర్ ఫైర్డ్ మిసైల్స్ ఇరాన్ గడ్డపైకి చేరుకుంటాయని సమాచారం. మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, మ్యాన్ ప్యాడ్స్ గా పిలిచే ఈ భుజంపై నుండి ప్రయోగించే క్షిపణులు తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలను, హెలికాప్టర్లను సమర్థవంతంగా కూల్చివేయగలవు. ఇక మరో ట్విస్ట్ ఏంటంటే, ఈ ఆయుధాల రవాణాకు పాకిస్తాన్ మార్గంగా మారుతోందని సంచలన కథనాలు వెలువడుతున్నాయి. అసలు ఈ ఒప్పందం ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చిందంటే, ఇజ్రాయెల్తో యుద్ధం వస్తే తమ గగనతలాన్ని కాపాడుకోవడానికి ఇరాన్కు భారీగా ఎయిర్ డిఫెన్స్ వెపన్స్ అవసరం. ఒకప్పుడు రష్యా నుంచి ఇరాన్ ఆయుధాలు కొనేది. కానీ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉండడం వల్ల ఇరాన్ చూపు చైనా వైపు మళ్లింది. చైనా తయారు చేసే ఈ అత్యాధునిక సిస్టమ్స్ ఖర్చు చాలా తక్కువ, పనితీరులో అత్యంత ఖచ్చితత్వంతో ఉంటాయి. అందుకే ఇరాన్ వెంటనే చైనాను ఆశ్రయించింది. చైనా నుంచి ఇరాన్ కు సుమారు $70 మిలియన్ విలువైన 400 షోల్డర్ ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సరఫరా చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ ఆయుధాలను చైనాలోని పశ్చిమ ప్రాంతం నుంచి పాకిస్తాన్ మీదుగా ఇరాన్ కు విమానాల్లో తరలించాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. అసలు ఈ షోల్డర్ ఫైర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అంటే ఏంటో చాలా సింపుల్ గా తెలుసుకుందాం. ఇవి భారీ ట్రక్కుల మీద ఉండే క్షిపణులు కావు. కేవలం ఒక సైనికుడు తన భుజంపై సులభంగా పెట్టుకొని ప్రయోగించగలిగే పోర్టబుల్ మిసైల్స్ ఇవి. వీటి బరువు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా సులభంగా తరలించవచ్చు. ఇవి అత్యంత అడ్వాన్స్డ్ ఇన్ఫ్రారెడ్, అలాగే హీట్ సీకింగ్ టెక్నాలజీతో పనిచేస్తాయి. ఆకాశంలో తక్కువ ఎత్తులో ప్రయాణించే శత్రు దేశాల ఫైటర్ జెట్స్, హెలికాప్టర్లు, కమికాజే డ్రోన్ల ఇంజిన్ నుంచి వచ్చే వేడిని ఇవి ట్రాక్ చేస్తాయి. ఒక్కసారి లాక్ చేశాక ఫైర్ చేస్తే టార్గెట్ ను ఖచ్చితంగా వెంటాడి మరీ గాల్లోనే పేల్చేస్తాయి. చైనా నుంచి ఈ 400 మిసైల్స్ ఇరాన్ కు వస్తున్నాయన్న వార్తతో అమెరికా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇరాన్ ప్రాక్సీ గ్రూపులు. ఇరాన్ ఈ ఆయుధాలను కేవలం తన దగ్గరే పెట్టుకోదు. హిజ్బుల్లా, హౌతీలు, ఇరాక్ లోని మిలిటెంట్ల చేతికి ఈ ఆయుధాలను చేరవేసే ప్రమాదం ఉంది. ఒకవేళ ఈ అత్యాధునిక సిస్టమ్స్ ఉగ్రవాద గ్రూపుల చేతికి చిక్కితే ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టే ఇజ్రాయెల్ డ్రోన్లు, అమెరికా హెలికాప్టర్లకు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. పర్వత ప్రాంతాల్లో దాక్కుని భుజంపై నుంచి వీటిని ప్రయోగిస్తే ఆ సైనికుడు ఎక్కడున్నాడో రాడార్లకు కూడా చిక్కడు. ఇజ్రాయెల్ వాయుసేనకు ఇది అతిపెద్ద సవాల్గా మారుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆయుధ సరఫరా విషయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా ఓవెల్ ఆఫీస్ లో మాట్లాడుతూ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ గతంలో తనకు స్వయంగా హామీ ఇచ్చారని, చైనా ఇరాన్ కు ఆయుధాలు విక్రయించదని ట్రంప్ గుర్తు చేశారు. ఈ హామీని చైనా నిలబెట్టుకోలేకపోవడం పట్ల ట్రంప్ నిరాశ చెందారు. ట్రంప్ గత వారం కూడా చైనా, రష్యాలను హెచ్చరించారు. ఇరాన్ కు ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయవద్దని స్పష్టం చేశారు. ఈ డీల్ వెనుక ఉన్న రాజకీయ, ఆర్థిక కోణాలు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇరాన్ తన సైనిక శక్తిని పెంచుకోవాలని చూస్తుంటే, చైనా తన అంతర్జాతీయ ప్రభావం కోసం ఇలాంటి వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మధ్యప్రాచ్యంలో అమెరికా ఆధిపత్యాన్ని బలహీనపరచడానికి, తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ప్రాంతీయ ప్రభావాన్ని విస్తరించడానికి చైనా ప్రయత్నిస్తుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద చూస్తే ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేందుకు ఇరాన్ అన్ని రకాలుగా సిద్ధమవుతుందన్న విషయం ఈ ఆయుధాల కొనుగోలుతో స్పష్టమవుతుంది. చైనా పరోక్షంగా ఇరాన్ కు సపోర్ట్ చేస్తూ మిడిల్ ఈస్ట్ లో తన ఆధిపత్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ఆయుధాలు ఇరాన్ చేతికి వస్తే పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉంది.